నీతి బోధించిందండి. నాకు చంద్రహారం కావాలి, వడ్డానం కావాలి, నాకు గాజులు కావాలి, రవ్వ గాజులు కావాలి, ఏమడగద్దమ్మా. నగలు కావలనంచు మగని పీడింపరాదు, అత్తమామలకెదురాడజనదు. అనసూయమ్మ తల్లి సీతమ్మ తల్లిని కూర్చోబెట్టి నీతి బోధ చేసిందండి. సీత పరాశక్తిగా, పరాశక్తికి మరొకళ్ళు నీతి బోధించాలి అంటే పెద్దల కర్తవ్యం అండి. మనకి తెలిసిన, మీ అందరికీ తెలియదండి శాస్త్రాలు, నేను బోధించాలా? సంప్రదాయం కదండి. అందుకని నేను ఇక్కడ పట్టుబట్ట కట్టుకుని కూర్చున్నా, మీరు కింద కూర్చున్నారు. సంప్రదాయం ఉంటుంది. పెద్ద ముత్తైదువు కదండి. అనసూయమ్మకి నీతి బోధిస్తోంది. ఏమని? నగలు కావలనంచు మగని పీడింపరాదు, అత్తమామలకెదురాడజనదు. దవుని కంటే ముందు తాతినరాదు. ఎంతమంది పాటిస్తున్నారండి ఈ నియమాన్ని? దవుని కంటే ముందు తాతినరాదు. మొగుడి కంటే ముందు తాను భోజనం చేయకూడదండి ప్రతి స్త్రీ కూడా. ఎందుకయ్యా అన్నారు? పతి దేవుడు అన్నారండి, మగవాడు దేవుడు అన్నారండి. నీవు కనుక వండిన పదార్థంలో కాస్త ముందు తిన్నావంటే అది ఎంగిలైపోతుంది. కావాలంటే మళ్ళీ అత్తీసర పెట్టి భర్తకి పెట్టాలి. కానీ దవుని కంటే ముందు తా తినరాదు. అమ్మా, మీ మొగుడు కంటే ముందు పొరుగిండ్ల కొంటిగా పోవజాలదు. ఎప్పుడు కూడా పొరుగిళ్ళకి ఒంటిగా పోవద్దు. ఏ రావణాసురుడు ఎక్కడ కాచుకుని ఉంటాడో ఎప్పుడూ కూడా పరుల అన్నవరసం పిలవబోవదు. పరులందరినీ అన్న అన్న పూర్వం పేరు పెట్టేటప్పుడే ఉండేదండి. పుల్లన్న, రామన్న, కృష్ణన్న అని ఉండే. ఆడవాళ్ళకేమో అమ్మ తగిలిచ్చేవాడు, సీతమ్మ, వెంకమ్మ, పుల్లమ్మ అని. ఎందుకనంటే పెద్దవాళ్ళకి ఏమైనా చేదస్తమా ఏమిటి? అన్కల్చర్డ్ నేమ్స్. ఎవరైనా పరాయ పురుషుడు ఆవిడ్ని పిలిచేటైతే పుల్లమ్మ, వెంకమ్మ అంటాడు కదండి. వాడి నోట్లో నుంచి ఎప్పుడైతే అమ్మ అనే శబ్దం వచ్చిందో మాతృ హృదయం కలుగుతుందండి ఆవిడికి. వీడికి కూడా మాతృబుద్ధి కలుగుతుందన్న. పరపురుషుణ్ణి పిలిచేటప్పుడు అన్నా అని పిలవాలండి. దక్షిణామూర్తి అన్నా అన్నామనుకోండి, మనకి ఏదైనా వాడికి పాడు ఉద్దేశం ఉంటే పక్కకి వెళ్ళిపోతుంది అన్నా అని పిలిచేటప్పటికి. అందుకని అనసూయమ్మన్నది పరుల అన్నవరుసం పిలవబోలదు. అమ్మా, ఎవరిని పిలిచినా సరే ఇంకొక మాట చెబుతున్నాను వినమ్మా. పెనిమిటిన హాస్యంబు మాట్లాడవలదు. ఎవరి దగ్గరైనా నీ మొగుణ్ణి చులకనగా మాట్లాడద్దు. చాలామంది కదా దుడ్డలవాడై, చల్లే మా ఆయన ఒక ఆయన అంటారు. అట్లా మాట్లాడద్దని అనసూయమ్మ సీతమ్మకి చెప్పిందండి. పెనిమిటి మరొక చోట ఎప్పుడూ కూడా చులకన చేయొద్దమ్మా అని చెప్పి ఆవిడికి అన్నీ కూడా మైపూతలు ఇచ్చిందండి. అమ్మా, ఈ మైపూతలన్నీ తీసుకో. ఈ మైపూతలన్నీ కనుక నీ దగ్గర ఉండేటైతే నీకు ఈ 14 సంవత్సరాల పాటు రజోదోషం ఉండదమ్మా. ఎవ్వరూ ఎక్కడికి పోదమ్మా. నీకు హాయిగా ఉంటావమ్మా. నీవివి పూసుకున్నట్టయితే నీ అందం ఎప్పటికీ చెడిపోదమ్మా. నీకు రజోదోషం అనేది అసలు ఉండదు అని చాలా భూషణాలంకారాలు ఇస్తే, ఆ వస్త్రాలు ఇస్తే, ఆ వస్త్రాలన్నీ తీసుకుని, ఆ నగలన్నీ అలంకరణ చేసుకుని
రామచంద్రుడి దగ్గరికి వచ్చిందండి. రామచంద్రుడు చూసి సంతోషించాడు. ఆహా, ఎంత బాగుంది. అత్రి మహర్షి దగ్గర సెలవు తీసుకున్నారు. జయంతిరా రమణ ఎప్పుడైతే అత్రి మహర్షి దగ్గర సెలవు తీసుకుని కొంత దూరం ప్రయాణం చేశాడో ఒక రాక్షసుడు ఎదురుపడ్డాడండి. వాడు అష్టావధానం చేస్తున్నాడు. ఎట్లా అంటే మూపున ఒక శూలాన్ని తగిలించుకున్నాడు. అటు ఇటు ఏనుగులని వేలాడదీసుకుంటున్నట్టండి. అట్లా అట్లా వేలాడదీసుకుంటున్నట్ట. వాడి పేరు విరాధుడండి. ఆ విరాధుడు వచ్చాడు ఎదురుకుండా. ఇట్లా పర్వతాలని ఆడుకుంటున్నట్ట. 4 పర్వతాలని ఇలా ఆటలాడుకుంటున్నట్టండి విరాధుడు. ఇలా బంతులాట ఆడుతున్నట్ట. ముక్కుతో ఫ్లూట్ అంటామే మనం, దాన్ని వాయిస్తున్నట్టండి ఒక ముక్కుతో. ఈ కపాలాలున్నాయే, ఆ కపాలాలన్నీ ఒక జపమాలగా తయారు చేసి నాలికతో మంత్రం తిప్పుతున్నట్టుగా అలా తిప్పుతున్నట్ట. తిప్పుతూ సరాసరి వచ్చివాడు సీత యొక్క నడుముని అలా గట్టిగా పట్టేసుకుని పైకి లేపాడండి ఆ విరాధుడనేటువంటి రాక్షసుడు. సీతామ్మవారిని పట్టుకుని ఎడం చేతితో పట్టుకుని ఇలా పట్టుకుని పైకి లేపాడు. లేపి పండు ఎవర్రా మీరు? ఇందులో ఈ అమ్మాయి మొగుడు ఎవరు? పెద్దవాడి నువ్వేనా? పండు పలకి నీట విడువడు పండు మిమ్మల్ని ఏం చెయ్యకుండా వదిలేస్తున్నా. ఈ పొలతి రతనాన్ని ఇక్కడే వదలండి. కంట క్రొవ్వుండేని బాగా మీ కొవ్వెక్కితే రండి యుద్ధానికన్నారండి. ఇలా మాట మాట పెరిగి ఆ సీతమ్మని ఇలా పట్టుకునేటప్పటికీ ఆవిడ భయ విక్వలురాలైపోయిందండి. రామచంద్రుడు కుపితుడైపోయాడు. లక్ష్మణస్వామి ఉగ్రహోత్కుడయ్యాడండి. ఉగ్రంతో కోపంతో అన్నా ఒక బాణాన్ని వెయ్యమంటావా అంటుంటే ఆగరా నాయనా, ఆగు ఆగు అంటున్నాడు. ఆగు ఆగు అంటుంటే రామచంద్రుడు బాణం వేశారండి. ఆ బాణం ఈ వచ్చినటువంటి విరాధుడనేటువంటి రాక్షసుణ్ణి ఏమీ చెయ్యలేకపోయింది. ఆ హృదయం నుంచి చీల్చుకుని అటువైపు వెళ్ళిపోయింది. జయంతిరా రమణ గోవింద. విరాధుడు మామూలుగా మళ్ళీ తిరుగుతున్నాడు. ఏమిట్రా బేష్, నా మీదనే బాణ ప్రయోగం చేస్తారా? ఇంకొంచెం విపరీతమైన బాణాలు వదులుతున్నారు విరాధుడి మీద. విరాధుడి మీద ఎప్పుడైతే విపరీతంగా బాణాలు వదులుతున్నారో ఈ విరాధుడు రామ లక్ష్మణులు ఇద్దరిని ఇలా చేతులతో బంధించి పారేశాడండి. సీతమ్మను వదిలేశాడు. ఇలా బంధించి లాక్కెళ్ళిపోతున్నాడు విరాధుడు. బంధించి లాక్కెళ్ళిపోతుంటే రే నాయనా, సీతమ్మ వారు ఏం చెయ్యాలో తెలియలే. ఓ విరాధ, 2 చేతులు ఇలా పైకెత్తిందన్నారండి వాల్మీకి
మహర్షి రెండు చేతులు పైకెత్తి భగవంతుణ్ణి ప్రార్థించినట్టుగా, ఓ విరాధ, ఓ విరాధ, కావాలంటే నన్ను తినయ్యవయ్యా, రామలక్ష్మణుని వదిలిపెట్టమన్నదండి. రామలక్ష్మణులను వదిలిపెట్టమంటే ఎప్పుడైతే సీత ఆక్రోశంగా దుఃఖిస్తుందో లక్ష్మణస్వామి ఊరుకోలేదండి. లక్ష్మణస్వామికి ఊరికే కోపం వస్తుంది కదండి. వెంటనే ఖడ్గం తీశాడు. ఆ రాక్షసుడి యొక్క వామహస్తం ఎడమ చేతిని తెగ నరికేశాడు. నరికేటప్పటికీ ఎప్పుడైతే ఎడం చెయ్య తెగిందో రామచంద్రుడు కుడి చెయ్యని తెగగొట్టాడండి. విరాధుడు కింద పడ్డాడు. ఓ రామ, నిన్ను గుర్తించలేకపోయానయ్యా. నన్ను విరాధుడంటారు. మా నాన్న చాలా పెద్ద రాక్షసి. మా నాన్న పేరు జయుడయ్యా. మా అమ్మ శతవ్రత. నేను కుబేరుడి యొక్క శాపం వల్ల ఇలా రాక్షస పుటకలో పుట్టానయ్యా. రామచంద్రుడు ఇక్కడికి వస్తాడు. రామచంద్రుడి దర్శనం చేస్తే నేను మరణిస్తానని శాప విముక్తి అవుతుందన్నారు. రామా, నువ్వేనా? ఆయన లక్ష్మణ స్వామి, ఆవిడ సీతమ్మ తల్ల. ఆహా, మీకు నా వందన మందారాలు అర్పిస్తున్నాను. రామా, ఒక్క రహస్యం చెబుతున్నాను విను. ఏమిటన్నారు రామచంద్రమూర్తి. నీవు ఎన్ని బాణ ప్రయోగాలు చేసినా నేను చావనయ్యా. నీవు ఎన్ని అస్త్ర ప్రయోగాలు చేయి, నాకు మరణం లేదు. మరి ఎట్లారా? వెంటనే భగవంతుడికి తెలియదా అండి? రామచంద్రుడు లక్ష్మణునికి చెప్పాడు, రే లక్ష్మణ, ఈ విరాధుడి మీద ఎన్ని బాణాలు ప్రయోగించినా వృధా ప్రయాసరా. మరేం చెయ్యమంటావు? ఒక పెద్ద గొయ్య తీరా, ఆ గోతిలో పాతి పెడితే తప్ప ఇతని ప్రాణం పోదన్నారండి. విరాధుణ్ణి ప్రాణం ఉండగానే రామచంద్ర దర్శనం చేస్తుంటే వాడి యోగ్యత పండిందేమో. ఆ విరాధుణ్ణి లక్ష్మణస్వామి పెద్ద గొయ్య తీశారండి. ఆ పెద్ద గోతిలో లక్ష్మణస్వామి రామచంద్రమూర్తి ఇద్దరు కూడా తోడుబట్టి ఆ విరాధుణ్ణి ఆ గొయ్యలో వేసి కప్పివేశారు. ఇందిరారమణ గోవింద.